సొసైటీలో జరిగే ఇన్సిడెంట్స్ ప్రభావం సినిమాలపై ఎంతుంటుందో తెలియట్లేదు కానీ సినిమాల ప్రభావం సొసైటీపై గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా మీర్పేట వద్ద చోటు చేసుకున్న హత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గురుమూర్తి తన భార్యను హత్య చేసి మృతదేహం ముక్కలుగా నరికాడు. తర్వాత వాటిని వేడి నీటిలో ఉడికించి కొన్ని రసాయనాలు ఉపయోగించి మృతదేహం స్మెల్ బయటికి రాకుండా చూశాడు. ఈ పని చేయడానికి అతడికి సూక్ష్మదర్శిని అనే సినిమాని ప్రేరణగా నిలిచిందని విచారణలో తేలినట్టు తెలుస్తోంది. సూక్ష్మదర్శిని సినిమా తరహాలో కాకపోయినా దాదాపు గురుమూర్తి చేసిన హత్య అదే తరహాలో ఉండడంతో ఘటన మరింత వివాదాస్పదంగా మారింది. సూక్ష్మదర్శిని కథలో దత్తత తీసుకున్న కూతుర్ని కుమారుడు తల్లి కలిసి హత్య చేస్తారు. అనంతరం డెడ్ బాడీ మాయం చేసేందుకు శరీర భాగాలు ట్యాంక్లో వేసి కెమికల్స్ తో కరిగిస్తారు. అనంతరం వాష్రూమ్ లో ఫ్లష్ తో నీళ్లను వదిలేస్తారు. ఇక దాదాపు అదే తరహాలో గురుమూర్తి భార్యను చంపిన సంఘటన అందరినీ షాక్ కు గురిచేసింది. వేరే మహిళతో సంబంధం పెట్టుకుని భార్య అడ్డు తొలగించేందుకు హత్య చేసినట్టు అతను ఒప్పుకున్నాడు. ఇక సూక్ష్మదర్శిని జనవరి 11న డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇది థియేటర్లలో ఘన విజయాన్ని సాధించడమే కాకుండా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఘటనతో సినిమాల ప్రభావం ఆడియన్స్ పై ఎంతుంటుందో ఈ ఇన్సిడెంట్స్ కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.